హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు మర్డరర్. ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ కి ఒక అబ్బాయి ఒక అమ్మాయి రిలేషన్ లో చూపిస్తారనమాట. కరెక్ట్ గా అదే ప్లేస్ కి ఒక అతను వస్తాడు. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు పారిపోవాలని చూస్తారు. కాకపోతే అతను ఏం చేస్తాడంటే ఆ ఇద్దరిని అక్కడే పొడిచి చంపేస్తాడు. కట్ చేస్తే 6 సంవత్సరాల తర్వాత సినిమా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఈ పిల్లాడే అనమాట. మనోడు ఏంటంటే స్కూల్ కు బయలుదేరి వెళ్తున్నప్పుడు రోడ్డు మీద కొంతమంది కుర్రోళ్ళు వచ్చేసి కుక్కలు అమ్ముకున్నాడు అని చెప్పేసి హీరోని ఎక్కిరించి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అంతేకాకుండా వీడి దగ్గర వాసన వస్తుందని చెప్పేసి అంటారు. అందులోను ఆ హీరో బ్యాగ్ మీద కుక్కలు అమ్ముకున్నాడు అని చెప్పేసి రాస్తారనమాట. దాంతో హీరో కూడా సర్లే కడుక్కుందాం అని చెప్పేసి వెళ్లే దారిలో ఒక చెరువు ఉంటుంది. అక్కడికి వెళ్ళి కడుక్కుంటున్నప్పుడు అక్కడ ఎల్లో డ్రెస్ చేసుకుని ఒక అమ్మాయి కూర్చుంటుంది. ఆ అమ్మాయే మన కథలో హీరోయిన్. సో హీరోయిన్ అక్కడ ఉంటుంది చూసి హీరో కూడా ఆశ్చర్యపోతాడు. ఆ అమ్మాయి దగ్గర సెల్ ఫోన్ మోగుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో బ్రిడ్జ్ పైన ఒక కార్ ఆపేసి బాబు ఇక్కడ ఎల్లో డ్రెస్ చేసుకున్న అమ్మాయిని చూసావని చెప్పేసి అంటంతో హీరో ఏంటంటే ఆల్రెడీ హీరోయిన్ చూశాడు. కాకపోతే లేదండి అని చెప్పేసి అంటంతో ఆవిడ కూడా సరే అని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కాకపోతే హీరోయిన్ మాత్రం హీరోకి థ్యాంక్స్ చెప్పకుండా ఒక నవ్వు నవ్వి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మన కథలో హీరో స్కూల్ చేసుకొని తిరిగి ఇంటికి వస్తాడు. ఈ సినిమా స్టార్టింగ్ లో ఒక అతను ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని చంపేశాడు కదా, అతను ఎవరో కాదు హీరో వాళ్ళ నాన్న అనమాట. తానే కుక్కల్ని పెంచుకుంటూ అమ్ముకుంటూ ఉంటాడు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే హీరో వాళ్ళ అమ్మ ఒక కార్ యాక్సిడెంట్ లో చనిపోయింది. ఆ తర్వాత హీరో ఇంట్లో పనులను చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా వంట కూడా తానే చేస్తాడు. హీరో వాళ్ళ నాన్నకి తన వంట అంటే చాలా ఇష్టం. అందుకని తన కొడుకు చేసిందే తింటాడు. వెళ్లి ప్రశాంతంగా పని చేసుకుంటూ ఉంటాడు. కాకపోతే హీరోను మాత్రం అస్సలు పొగడ్డు. ఆ తర్వాత హీరో తన రూమ్ కి వెళ్లి ప్రశాంతంగా బొమ్మలు వేసుకుంటూ ఉంటాడు. హీరోకి ఏంటంటే డ్రాయింగ్ ఎటువంటి చాలా ఇష్టం. కట్ చేస్తే మరుసటి రోజు హీరో యాస్టేజ్ గా స్కూల్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత క్లాస్ రూమ్ లో కూర్చుంటాడు. అదే క్లాస్ కి మన కథలో హీరోయిన్ వస్తుంది. టీచర్ కూడా హీరోయిన్ చెప్తుంది మన క్లాస్ లో కొత్తగా జాయిన్ అయిన అమ్మాయి కాబట్టి అందరూ వెల్కమ్ చెప్పండి అని చెప్పడంతో అందరూ సైలెంట్ గా ఉంటారు. అదే సమయంలో ఆ టీచర్ కూడా హీరోయిన్ ని తనని తాను ఇంట్రొడ్యూస్ చేసుకోమంటుంది. కాకపోతే హీరోయిన్ మాత్రం సైలెంట్ గా ఉంటుంది. సర్లీ అమ్మాయి కొత్తగా వచ్చింది కదా కొంచెం నర్వస్ గా ఫీల్ అవుతుందని చెప్పేసి హీరోయిన్ ని కూర్చోమంటుంది. ఆ తర్వాత హీరో సాయంత్రం స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ బ్రిడ్జ్ కింద అమ్మాయి మళ్ళీ ఉందా లేదని చెప్పేసి వెళ్ళి చూస్తే ఆ అమ్మాయి ఉంటుంది. మెల్లిగా ఆ అమ్మాయితో మాట్లాడదాం అని చెప్పేసి దగ్గరికి వెళ్తాడు. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే నిన్నందరూ స్కూల్లో ఎక్కిరిస్తూ ఉంటారు, నువ్వు వాళ్ళని తిరిగి తిట్టేంత సీన్ లేదు నీకు, కానీ నువ్వు నాతో మాట్లాడటానికి ధైర్యంగా ఎందుకు వస్తున్నావు అని చెప్పేసి అంటంతో హీరోకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పేసి అంటుంది. దాంతో హీరో కూడా సర్లే అని చెప్పేసి మెల్లగా వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఒక ఇద్దరు ఏంటంటే గాలిపటం ఎగరేసుకుంటూ ఉంటారు. వాళ్ళని హీరో చూస్తాడు. చూసిన తర్వాత కూడా సర్లే ఈ అమ్మాయితో మనకెందుకు అని చెప్పేసి తాను మెల్లగా వెళ్ళిపోతూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్ కూడా ఆ గాలిపటాలు ఎగరేసే వాళ్ళని చూసి నీకు గాలిపటం ఎగరేయటం వచ్చా అని చెప్పేసి హీరో అడుగుతుంది. కానీ హీరో మాత్రం సైలెంట్ గా ఉంటాడు. అదే సమయంలో హీరోయిన్ ఏమంటుందంటే నాకు నేర్పిస్తావా అని చెప్పి అంటంతో తప్పకుండా అని చెప్పేసి హీరో కిందకు వస్తాడు. వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర గాలిపటం అడిగేసి మీకు డబ్బులు ఇస్తాను గాలిపటం ఇస్తారని చెప్పేసి అంటంతో వాళ్ళు మాత్రం సైలెంట్ గా ఉంటారు. అదే సమయంలో హీరోయిన్ వచ్చేసి తాను ఎక్కువ డబ్బులు ఇస్తుంది. దాంతో వాళ్ళు గాలిపటం ఇచ్చేసి ఆ డబ్బులు తీసుకుని అక్కడ నుంచి పరిగెడతారు. ఆ తర్వాత మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఆ గాలిపటం ఎగరేద్దాం అని చెప్పేసి తీసి ఎగరేస్తాడు. కానీ అది ఎగరదు. దాంతో హీరోయిన్ అంటుంది అసలు నీకు గాలిపటం ఎగరేయటం వచ్చా లేదా అని చెప్పేసి. హీరో ఏమంటాడంటే నాకు వచ్చు కానీ పెద్దగా గాలి లేదు ఇక్కడ అని చెప్పి అంటంతో పో అని చెప్పేసి హీరోయిన్ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కాకపోతే హీరోయిన్ కొండ ఎక్కడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది అనమాట. దాంతో హీరో ఇంటికి వచ్చేసి వాళ్ళ నాన్న కుక్కలను కట్టేసి గొలుసు ఉంటుంది కదా ఆ గొలుసు నాకు కావాలని అని చెప్పేసి అంటంతో వాళ్ళ నాన్న కూడా సరే తీసుకొని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో స్కూల్కి వెళ్ళేటప్పుడు శుభ్రంగా స్నానం చేస్తూ ఉంటాడు. బేసికల్ గా ఇంతకుముందు చేసేవాడు కాదు, కానీ ఎందుకంటే అందరు కుక్కల దగ్గర వచ్చే వాసన వస్తుందని చెప్పేసి ఎక్కిరిస్తున్నారు కదా, అందుకని హీరోయిన్ దగ్గర ఆ వాసన రాకూడదని చెప్పేసి హీరో ప్రాపర్ గా స్నానం చేసి స్కూల్ కి బయలుదేరి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత క్లాస్ రూమ్ లో హీరోయిన్ ఒక్కతే ఉంటుంది అనమాట. తన కోసం అని చెప్పేసి తినడానికి స్నాక్స్ కొనుక్కొని వెళ్ళి తనకి గిఫ్ట్ గా ఇస్తాడు. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే ఇప్పుడు ఎందుకు ఇచ్చావు ఇవన్నీ, నాతో మాట్లాడితే సరిపోతుంది కదా అని చెప్పేసి తాను కోపంగా మాట్లాడుతుంది. దాంతో హీరో బాధపడుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ ర్యాగింగ్ చేసే పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు వచ్చేసి హీరోయిన్ ని ర్యాగింగ్ చేస్తూ ఉంటారు. మాతో మాట్లాడు మాతో ఫ్రెండ్షిప్ చేయని చెప్పేసి. దాంతో హీరో కోపం వచ్చేసి ఆ అమ్మాయిని వదిలని చెప్పేసి వాడి మీద చేయేస్తాడు. వాడు ఊరుకుంటాడా, వాడి కోపం వచ్చేసి హీరోని కొడితే హీరోకి బాగా గాయం అవుతుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఆ స్కూల్లో టీచర్ ఒక ఆవిడ వచ్చేసి ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి వాళ్ళందరినీ బయటికి పంపించేసి అప్పుడు హీరోతో టీచర్ ఏమంటుందంటే చూడు నువ్వు డ్రాయింగ్ చాలా అద్భుతంగా వేస్తావు, అందులో నీకు మంచి కెరీర్ ఉంది కాబట్టి నువ్వు వాటి మీద మాత్రమే ఫోకస్ చేయని చెప్పేసి హీరోకి బ్యాండేజ్ చేసి అక్కడ నుంచి పంపించేస్తుంది. కట్ చేస్తే ఇప్పుడు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళ నాన్నతో కలిసి డిన్నర్ కి వెళ్తుంది. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ నాన్నకి ఇంకొక ఆవిడతో అఫేర్ ఉండటం వల్ల ఆవిడతో ఇప్పుడు రిలేషన్ ఉండనమాట. అంతేకాకుండా ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ అమ్మ ఉంది కదా ఆవిడ ఎవరో కాదు. ఈ సినిమా స్టార్టింగ్ లో బ్రిడ్జ్ మీద కార్ వేసుకుని ఒక ఆవిడ వచ్చేసి హీరోయిన్ అడిగింది కదా ఆవిడే హీరోయిన్ వాళ్ళ అమ్మ. కాకపోతే హీరోయిన్ వాళ్ళ నాన్నకి ఏంటంటే వేరే ఆవిడతో రిలేషన్ ఉండేది. అది కూడా మన కథలో హీరోయిన్ చిన్నప్పటి
అప్పుడు చూసింది. వాళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నప్పుడు హీరోయిన్ దూరం నుంచి చూసింది. కాకపోతే హీరోయిన్ దగ్గరికి ఎవరో ఒక అతను మాస్క్ వేసుకుని వస్తాడనమాట. కానీ ఆ విజువల్స్ మాత్రం తనకి అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటాయి. ఆ తర్వాత మన కథలో హీరోయిన్ తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చి చూస్తే వాళ్ళ అమ్మ భయంకరంగా మందు తాగుతూ ఉంటుంది. ఎందుకమ్మా అలా తాగుతూ అని చెప్పి అడిగితే, మీ నాన్న నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు కదా, అందుకనే తాగుతున్నాను, తనంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి అనడంతో హీరోయిన్ కోపం వచ్చేసి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. అంతేకాకుండా బ్రిడ్జ్ కిందకి వెళ్ళి కూర్చుందాం అని చెప్పేసి వస్తుంది. కానీ అక్కడికి వెళ్తే హీరో మాత్రం గాలిపటం ఎగరేద్దాం అని చెప్పేసి అటు ఇటు పరిగెడుతూ ఉంటాడు. కానీ ఆ గాలిపటం ఎగరదు. ఆ తర్వాత హీరోయిన్ మెల్లగా కిందకు వస్తుంది. వచ్చి దిగేటప్పుడు అక్కడ ఒక చైన్ ఉంటుంది. ఎందుకంటే హీరోయిన్ దిగాలని చెప్పేసి వాళ్ళ నాన్నని అడిగి చైన్ తీసుకొచ్చాడు కదా, ఆ చైన్ పట్టుకొని హీరోయిన్ మెల్లగా దిగుతుంది. దిగిన తర్వాత డైరెక్ట్ గా హీరో దగ్గరకు వచ్చి, సారీ నిన్ను పొద్దున్న క్లాస్ లో తిట్టాను, ఎందుకంటే నాకు మా అమ్మ మా నాన్న అంటే ఇష్టం ఉండదు, వాళ్ళని మైండ్ లో పెట్టుకుని తిట్టాను, నువ్వేం ఫీల్ అవ్వద్దని చెప్పడంతో హీరో కూడా పర్లేదంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడ బాగా గాలి వస్తుంది అనమాట. దాంతో గాలిపటం బాగా ఎగురుతుంది. వీళ్ళిద్దరు కలిసి గాలిపటాన్ని ఎగరేస్తూ ఉంటారు. అదే సమయంలో మన కథలో హీరో వాళ్ళ నాన్న అటుగా వెళ్తూ ఉంటాడు అనమాట. అక్కడ ఆడుకుంటున్న హీరోని చూస్తాడు. చూసి తాను కూడా సంతోషపడతాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత ఇప్పటి వరకు హీరో అంతలా నవ్వలేదు. అందుకని మొత్తానికి తన కొడుకు హ్యాపీగా ఉన్నాడని చెప్పేసి హీరో వాళ్ళ నాన్న ఎంతగానో ఆనందపడతాడు. కట్ చేస్తే మరుసటి రోజు నుంచి హీరోయిన్ ఇద్దరు కలిసి సైకిల్ మీద స్కూల్ కు వెళ్తూ ఉంటారు. వాళ్ళిద్దరు బాగా ఫ్రెండ్స్ అయిపోతారు. అంతేకాకుండా హీరో కూడా హీరోయిన్ కోసం ఒక అద్భుతమైన డ్రాయింగ్ చేసి దానికి గిఫ్ట్ గా ఇస్తాడు. ఆ రోజు సాయంత్రం హీరో ఇంటికి వచ్చిన తర్వాత కూడా, నాకు బెస్ట్ ఫ్రెండ్ దొరికింది నాన్న, తనతో ఉంటే చాలా నాకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పడంతో హీరో వాళ్ళ నాన్న కూడా సంతోషపడతాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఇంట్లో ఉన్నప్పుడు సడన్ గా తనకు ఫోన్ చేసి, ఎవరో లేడీ మీ నెంబర్ ఇచ్చారమ్మా, ఎవరు మీరని చెప్పేసి అంటంతో ఆవిడ ఎవరో కాదు మా అమ్మగారు అని చెప్పేసి అంటంతో, తొందర రండి మీ అమ్మగారు తాగి పడిపోయారు ఇక్కడ అని చెప్పేసి అంటారు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఆ తర్వాత వాళ్ళ అమ్మని ఇంటికి తీసుకుని వస్తూ ఉంటుంది. అలా రోడ్డు మీద వచ్చేటప్పుడు హీరో వాళ్ళ నాన్న కూడా అటు పక్క తన ట్రక్ లో వెళ్తూ ఉంటాడనమాట. అలా వెళ్ళేటప్పుడు రోడ్డు పక్కన కార్ ఆపి, వచ్చి నా కార్ ఎక్కడమ్మా డ్రాప్ చేస్తానని చెప్పి అనడంతో హీరోయిన్ మాత్రం భయపడుతుంది. మేము రావని చెప్పేసి అంటుంది. కానీ హీరో వాళ్ళ ఫాదర్ ఏమంటాడంటే, మీ ఫ్రెండ్ ఉన్నాడు కదా వాడి ఫాదర్ నామా కార్ ఎక్కడని చెప్పి అనడంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి వాళ్ళ అమ్మని తీసుకుని ఆ కార్ ఎక్కుతుంది. అలా వెళ్ళేటప్పుడు కారులో ఒక డ్రాయింగ్ ఉంటుంది అనమాట. ఆ డ్రాయింగ్ చూస్తూ ఉంటుంది. అప్పుడు హీరో వాళ్ళ ఫాదర్ ఏమంటాడంటే, మా అబ్బాయి బాగా డ్రాయింగ్ చేస్తాడు కదా, వాడు నాకు ప్రతి బర్త్డేకి డ్రాయింగ్ గిఫ్ట్ గా ఇస్తాడు, అందుకని అలా పెట్టుకున్నా అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కి సడన్ గా ఒక డౌట్ మొదలవుతుంది. ఒకవేళ హీరో వాళ్ళ నాన్న కిల్లర్ ఏమో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. కానీ ఆయన ఏమో చూడటానికి అలా ఉండడు, చాలా క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటాడు. అంతేకాకుండా హీరోయిన్ ని వాళ్ళ అమ్మని సేఫ్ గా వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ ఇంటికి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ రివీల్ అవుతుంది. హీరోయిన్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చిన్నప్పుడు విడిపారనమాట. దాంతో హీరోయిన్ ఏంటంటే తన మార్కు లిస్ట్ తీసుకొని వాళ్ళ నాన్న అడ్రస్ పేపర్ మీద నోట్ చేసుకొని డైరెక్ట్ గా అడ్రస్ వెతుక్కుంటూ దాని ఇంటి దగ్గరికి వెళ్తుంది. కాకపోతే ఏ ఇంట్లో ఉంటాడో తెలియదు అనమాట. అదే సమయంలో ఎవరో ఒక అతను కారులో వచ్చేసి అక్కడ ఒక అతను పడేసి అతి దారుణంగా చంపుతాడు. కానీ ఆ చంపడాన్ని మన కథలో హీరోయిన్ చూస్తుంది. దాంతో తనకి భయం వేసి లోపలికి పరిగెత్తి పారిపోతుంది అనమాట. కానీ ఎగ్జాక్ట్లీ అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ నాన్న ఏంటంటే వేరే ఆవిడతో నవ్వుకుంటూ అటుగా వెళ్తూ ఉంటాడు. అది చూసిన తర్వాత హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయానికి ఆ హత్య చేసిన వాడు వచ్చేసి హీరోయిన్ ని కిడ్నాప్ చేస్తాడు. కానీ అలాగో తప్పించుకుని బయటకు వచ్చింది అది చూపించరు. సో దాన్ని తలుచుకొని హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. ఒకవేళ ఆ కిల్లర్ గాడు హీరో వాళ్ళ నాన్నేమో, ఎందుకంటే అప్పుడు తనని వాడు కిడ్నాప్ చేసినప్పుడు ఆ ట్రక్ లో ఒక పెయింటింగ్ చూస్తుంది. ఆ పెయింటింగ్ ఇప్పుడు హీరో వాళ్ళ నాన్న ట్రక్ లో ఉన్న పెయింటింగ్ రెండు ఒకటే. ఒకవేళ ఆయన కిల్లర్ ఏమో అని చెప్పేసి హీరోయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ డైరెక్ట్ గా హీరోయిన్ అడుగుతుంది, మీకు గ్రే కలర్ ట్రక్ ఉందని చెప్పి అంటంతో ఆ ఉంది అని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా మీ నాన్నకి ఎప్పటి నుంచి నువ్వు గిఫ్ట్లు ఇస్తున్నావు ఇలా డ్రాయింగ్ లెసన్ చెప్పడంతో చిన్నప్పటి నుంచి ఇస్తున్నానని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా హీరోయిన్ ఏమంటుందంటే, మీ నాన్నకు నువ్వు ఏమేమి డ్రాయింగ్ లేసి ఒకసారి ఇస్తావా అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి వాళ్ళ నాన్న బర్త్డేకి ఏవైతే డ్రాయింగ్ లేసులు అవన్నీ ఇస్తాడు. అవన్నీ హీరోయిన్ ఇంటికి వెళ్ళి చెక్ చేసి చూస్తే తనని కిడ్నాప్ చేసిన వాడి ట్రక్ లో ఏదైతే డ్రాయింగ్ ఉందో అదే ఉంటుంది. అంతేకాకుండా ఆ డ్రాయింగ్ మీద ఎగ్జాక్ట్లీ డేట్ కూడా తాను కిడ్నాప్ అయిన రోజు ఉంటుంది అనమాట. అది చూసి హీరోయిన్ షాక్ అయిపోతుంది. సో తనకు పూర్తిగా అర్థమైపోతుంది హీరో వాళ్ళ నాన్నే ఆ కిల్లర్ గాడు అని చెప్పేసి. ఈ విషయం తనతో చెప్దామని చెప్పేసి హీరోయిన్ ఏం చేస్తుందంటే, వీళ్ళు ఎప్పుడు బ్రిడ్జ్ దగ్గర మీట్ అవుతారు కదా, అందుకని తన కోసం అక్కడికి వెళ్తుంది. వెళ్ళి చెప్దాం అనుకునే లోపే వీళ్ళని స్కూల్లో ర్యాగింగ్ చేస్తారు కదా ఒక గ్యాంగ్, వాళ్ళు అక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే, అసలు ఈ టైంలో మీకు ఇక్కడ పని ఏంట్రా అని చెప్పేసి వాళ్ళిద్దరిని పట్టుకుని క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. అంతేకాకుండా హీరోయిన్ దగ్గరకు వచ్చి ఇప్పుడు దాకా వాడుతూ ఏం చేసావని చెప్పేసి తనని కొంచెం తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాడనమాట. అప్పుడు హీరోయిన్ కోపం వచ్చేసి, ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటంతో ఆ ర్యాగింగ్ చేసేవాడు కత్తి తీసుకొని హీరోయిన్ ని చంపేస్తానని చెప్పేసి బెదిరిస్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ మాత్రం భయపడదు. కాకపోతే హీరోకి భయం వేసి వెంటనే వాడి దగ్గర కత్తి తీసుకొని వాడి మొహాన్ని ఆ కత్తితో
ఘాటు పెట్టేస్తాడు. దాంతో భయంకరంగా బ్లీడ్ అవుతూ ఉంటుంది. అది చూసిన తర్వాత వాళ్ళకి భయం వేసి అక్కడ నుంచి పారిపోతూ ఉంటారు. హీరోయిన్ మాత్రం ఆశ్చర్యపోతుంది. కానీ హీరోనే ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరో వాళ్ళ ఇంటికి హీరో ఎవరినైతే గాయపరిచాడో వాళ్ళ నాన్న ఆ తర్వాత టీచర్ వస్తారనమాట. వచ్చిన తర్వాత హీరో వాళ్ళ నాన్నతో ఇలా చెప్తారు, చూడు నేను డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్దాం అనుకున్నాను, కానీ ఈ టీచర్ మాత్రం నన్ను ఆపింది. ఎందుకంటే పిల్లాడి కెరీర్ పోతుందని చెప్పడంతో అందుకనే నేను ఇక్కడికి వచ్చాను. కాబట్టి మీ అబ్బాయి మా అబ్బాయిని ఏం చేశాడో నీకు తెలియకుండా ఉండదు. ఈ కత్తితో మా అబ్బాయిని గాయపరిచాడు. ఇది గాని మళ్ళీ రిపీట్ అయితే మాత్రం మామూలుగా ఉండదని చెప్పేసి హీరోకి వార్నింగ్ ఇస్తాడు. ఆ కత్తి చూసిన తర్వాత హీరో వాళ్ళ నాన్న ఆశ్చర్యపోతాడు. ఏంటి నా కొడుకు ఈ కత్తి తీసుకొని వేరే వాడి మీద అటాక్ చేశాడని చెప్పేసి. ఎందుకంటే తానే ఒక సీరియల్ కిల్లరు, కాకపోతే కొడుకు దగ్గర మాత్రం మంచి వాళ్ళ నటిస్తూ ఉన్నాడు అనమాట. అక్కడ మనోడికి ఏంటంటే విపరీతమైన బీపీ పెరిగిపోయి కత్తి తీసుకొని కింద కొడతాడు. దాంతో వాళ్ళిద్దరికి భయం వేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మన కథలో హీరో వాళ్ళ నాన్న హీరో రూమ్ కి వచ్చి హీరోయిన్ డ్రాయింగ్ చేస్తాడు అనమాట. ఆ డ్రాయింగ్ చూస్తూ ఉంటాడు. అప్పుడే హీరో కూడా వస్తాడు. చూడు నువ్వు ఎందుకురా వాడిని గాయపరచు అని చెప్పి అనడంతో హీరో మాత్రం సైలెంట్ గా ఉంటాడు. నాకు అర్థమైంది ఇదంతా ఈ అమ్మాయి వాళ్ళే అని చెప్పేసి, కాబట్టి ఈ అమ్మాయితో ఫ్రెండ్షిప్ మానే అని చెప్పి అనడంతో హీరోకి ఏం అర్థం కాదు. ఆ తర్వాత హీరో వాళ్ళ నాన్న తన ట్రక్ స్టార్ట్ చేసుకుని డైరెక్ట్ గా హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత బెల్లి కొడతాడు. హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి బయటకు రాబోతుంది. కానీ నేను హీరో వాళ్ళ నాన్నని అని చెప్పడంతో హీరోయిన్ కి భయం వేస్తుంది. ఎక్కడ ఈడు తనని చంపేస్తాడని చెప్పేసి. అందుకని తాను కత్తి తీసుకుని మెల్లగా బయటకు వస్తుంది. నేను రేపు పొద్దున మాట్లాడతాను మీతో అని చెప్పేసి అంటుంది. బట్ హీరోయిన్ ని చాలా క్షుణ్ణంగా చూసిన తర్వాత అప్పుడు హీరో వాళ్ళ నాన్నకు ఒక విషయం గుర్తు వస్తుంది. కట్ చేస్తే కథ ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో హీరో వాళ్ళ నాన్న ఒక అతను చంపాడు కదా, ఆ హత్యని హీరోయిన్ చిన్నప్పుడు చూసింది కదా, తనని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి చంపేద్దాం అనుకుంటాడు. ఎందుకంటే పోలీసులకు చెప్పింది కదా అందుకని. కాకపోతే హీరో వాళ్ళ నాన్న ఎప్పుడైతే హీరోయిన్ ని చంపాలనుకుంటాడో కరెక్ట్ గా అదే సమయానికి ఎవరు అక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత తాను ప్రాణభయంతో అక్కడి నుంచి పారిపోతాడు. అప్పుడు తప్పించుకున్న అమ్మాయి ఇప్పుడు పెరిగి పెద్దయింది. ఈ అమ్మాయికి నేను గుర్తొచ్చి ఒకవేళ పోలీసులు చెప్తే తను మళ్ళీ జైలుకి వెళ్తానని చెప్పేసి హీరో వాళ్ళ నాన్నకు డౌట్ వచ్చేసి హీరోయిన్ ని చంపాలని చెప్పేసి మాస్టర్ ప్లాన్ వేస్తాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ కి ఫోన్ చేసి ఏమైంది నువ్వు నాతో మాట్లాడలేదని చెప్పి అంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే దాని అంతటి కారణం మీ నాన్నే, ఇక మీద నువ్వు నేను మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని చెప్పి అనడంతో హీరోకి వాళ్ళ నాన్న మీద డౌట్ వచ్చేస్తుంది. ఈ అమ్మాయి ఏంటి నాన్న గురించి ఇలా మాట్లాడుతుందని చెప్పేసి ఒకరోజు హీరో ఏం చేస్తాడంటే వాళ్ళ నాన్నకి తెలియకుండా తన ట్రక్ లో ఎక్కి కూర్చుంటాడు. వాళ్ళ నాన్న కూడా పాపం ఆ విషయం తెలియక ట్రక్ వేసుకుని ఒక చోటకి వెళ్తాడు. వెళ్లి చూస్తే నదికి ఒడ్డున ఇద్దరు భార్యాభర్తలు కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుంటూ ఉంటారు. కాకపోతే హీరో వాళ్ళ నాన్న అక్కడికి వెళ్లి కోపంలో వాళ్ళిద్దరిని చంపేస్తాడు. ఆ హత్యని హీరో చూస్తూ ఉంటాడు అనమాట. అది చూసి భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. అలా తన కొడుకు పారిపోవటాన్ని హీరో వాళ్ళ నాన్న చూస్తాడు. దాంతో ఆయన కూడా భయపడతాడు. తన కొడుక్కి తన గురించి తెలిసిపోయింది అని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. తాను హడావుడిగా ఇంటికి వచ్చి హీరోయిన్ కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి మా నాన్న ఒక హంతకుడు, నాకు ఇంట్లో ఉండాలంటే భయం వేస్తుంది, మీ ఇంటికి రావచ్చు అని చెప్పడంతో హీరోయిన్ కూడా రమ్మంటుంది. దాంతో హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తన దగ్గర పడుకుంటాడు. మరోవైపు హీరో వాళ్ళ నాన్నని చూపిస్తారు. తాను ట్రక్ లో కూర్చొని అంతా నీ వల్ల జరిగింది, నీ వల్లే నా కొడుకు నన్ను చూసి పారిపోయాడని చెప్పేసి హీరో వాళ్ళ నాన్న భయంకరంగా అరుస్తూ ఉంటాడు. కానీ తన పక్కన మాత్రం ఎవరు ఉండడు. దీంతో మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే హీరో వాళ్ళ నాన్నకి మానసికంగా ఏదో రోగం ఉందని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు హీరో స్కూల్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత డైరెక్ట్ గా వాళ్ళ టీచర్ అడుగుతాడు, టీచర్ తండ్రి చెడ్డోడైతే కొడుకు కూడా చెడ్డోడు అవుతాడా అని చెప్పడంతో అదేం లేదు, కానీ కాకపోతే వాళ్ళని చూసి పెరుగుతారు కాబట్టి అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే వాళ్ళ రక్తమే కదా వీళ్ళలో కూడా ఉండేదని చెప్పడంతో హీరో బాధపడి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో సాయంత్రం ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్నతో కలిసి ఫుడ్ తింటాడు. కానీ తాను కూడా సైలెంట్ గా ఉండి అక్కడి నుంచి వచ్చేస్తాడు. కాకపోతే నైట్ పడుకున్నప్పుడు హీరో ఒకటే బాధపడుతూ ఉంటాడు, మా నాన్న రక్తమే నాలో ఉంది కదా, నేను కూడా సీరియల్ కిల్లర్ అని చెప్పేసి తను బాధపడుతూ చేతి మొత్తాన్ని గోకేసుకుంటాడు. ఆ మరుసటి రోజు హీరో స్కూల్కి వెళ్ళిన తర్వాత కూడా స్కూల్లో ర్యాగింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, మళ్ళీ ర్యాగింగ్ చేస్తుంటే వాళ్ళని అతి భయంకరంగా కొడతాడు. ఎందుకంటే హీరోకి ఏంటంటే తాను కూడా సైకో అని చెప్పేసి తన మనసులో ఒక భావన ఉంటుంది, వాళ్ళ నాన్న రక్తం తనలో ఉందని చెప్పేసి. కాకపోతే ఈసారి మాత్రం హీరోని చూసి హీరోయిన్ మాత్రం ఏమీ మాట్లాడదు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరో వాళ్ళ నాన్నను చూపిస్తారు. తానేంటంటే ఒకడో కూర్చొని మందవుతూ ఉంటాడు. అప్పుడు సడన్ గా తనకి ఎవరో పక్కన కనిపించినట్టు అనిపించి నువ్వు ఎందుకు వచ్చావు నా దగ్గరికి, నీ వల్ల ఇలా మారిపోయానని చెప్పేసి పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు. ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటాడు. ఇప్పుడు అసలు ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారనమాట. బేసికల్ గా మన కథలో హీరో వాళ్ళ నాన్నకి పెళ్ళయ్యి తన భార్యతో చాలా హ్యాపీగా ఉన్నాడు. అంతేకాకుండా తన జాబ్ కి వెళ్ళి సరేనమ్మా వెళ్ళొస్తానని చెప్పేసి వెళ్తాడు. తాను కూడా సరే అని చెప్పేసి హీరో వాళ్ళ అమ్మ పంపిస్తుంది. కాకపోతే హీరో వాళ్ళ నాన్న పని ఏంటంటే మధ్యలో ఆగిపోవటం వల్ల తాను మధ్యాహ్నానికి తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. కాకపోతే వచ్చి చూస్తే హీరో వాళ్ళ అమ్మ వేరే వాళ్ళతో రిలేషన్ ఉంటుందన్నమాట. అది చూసి బరస్ట్ అయిపోయి హీరో వాళ్ళ నాన్న అతన్ని ఆ తర్వాత తన భార్యని అతి దారుణంగా చంపేస్తాడు. ఈ సినిమా స్టార్టింగ్ లో హీరో వాళ్ళ నాన్న చేసిన హత్య ఏదో కాదు అదే అన్నమాట.
కాకపోతే హీరో వాళ్ళ నాన్న ఏంటంటే వాళ్ళ అమ్మ ఒక యాక్సిడెంట్ లో చనిపోయిందని చెప్పేసి అబద్ధం చెప్పి చిన్నప్పటి నుంచి పెంచుతూ ఉన్నాడు. అది జరిగిన సంగతి. అప్పటి నుంచి హీరో వాళ్ళ నాన్న ఎవరైనా అమ్మాయి అబ్బాయిని చూస్తే మాత్రం వీళ్ళిద్దరు ఇల్లీగల్ రిలేషన్ ఉన్నారేమో అని చెప్పేసి వాళ్ళని హత్య చేయడం స్టార్ట్ చేశాడు అనమాట. అలాగే అందరినీ చంపుతూ ఉన్నాడు. అలా చంపే ప్రాసెస్ లోనే హీరోయిన్ ని చిన్నప్పుడు చూశాడు. అంతేకాకుండా హీరో కూడా వాళ్ళ నాన్న వేరే వాళ్ళని చంపుతుంటే చూశాడు. అది జరిగింది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఏం చేస్తుందంటే టీచర్ ని తీసుకుని డైరెక్ట్ గా హీరో వాళ్ళ ఇంటికి వస్తుంది. ఎందుకంటే మనోడు 2 రోజుల నుంచి స్కూల్కి రావట్లేదు అనమాట. అందుకని టీచర్ వచ్చేసి హీరో వాళ్ళ నాన్న అడుగుతుంది, ఎక్కడండి మీ అబ్బాయిని చెప్పి అడిగితే ఏమో నాకు తెలియదు అని చెప్పేసి ఆయన పని ఆయన చేసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత హీరోయిన్ టీచర్ ఇద్దరు ఏం చేస్తారంటే నువ్వు అటేలు నేను వెళ్తాను వెతుకుతానని చెప్పేసి హీరోని వెతుకుతూ ఉంటారు. ఎందుకంటే హీరో ఎంతో టాలెంటెడ్ పర్సన్. తన డ్రాయింగ్ వేస్తే అచ్చు ఫోటో తీసినట్టు ఉంటుంది. అందుకనే ఆ టీచర్ హీరోని లైక్ చేస్తుంది. అలా టీచర్ హీరోని వెతుక్కుంటూ వెళ్తున్నప్పుడు సడన్ గా హీరో ఎదురవుతాడు. ఏంట్రా 2 డేస్ నుంచి స్కూల్కి రావట్లేదని చెప్పి అంటంతో హీరో ఏంటంటే టీచర్ దగ్గరకు వచ్చి ఒక కత్తి తీసుకొని తన మెడ కోసేస్తాడు. ఏంటి ఇలా చేస్తానని చెప్పేసి ఆ టీచర్ టెన్షన్ పడిపోతూ ఉంటుంటే అప్పుడు ఒక విషయం చెప్తాడు. మీరేమన్నారు, మా నాన్న రక్తం నాలో ఉంటే నేను కూడా మా నాన్నలాగే అన్నారు కదా, నాలో చెడు రక్తం ఉంది కాబట్టి ఇప్పుడు నేను మీ రక్తం తాగి మంచోడుగా మారిపోతానని చెప్పేసి ఆవిడ మీద పడిపోయి ఆవిడ రక్తం తాగుతూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్ వచ్చి నీకేమైనా పిచ్చి పట్టిందా, మా నాన్న మా అమ్మ కన్నా మీ నాన్న కొంచెం బెటర్, వాళ్ళిద్దరు భయంకరమైన వాళ్ళు, నేనేమైనా చెడ్డదాన్ని అయ్యానా, అలా కాదు కానీ మన ఇద్దరు సపరేట్ గా బతుకుదాం, వీళ్ళకి సంబంధం లేకుండా బతుకుదాం అని చెప్పేసి హీరోని అక్కడ నుంచి తీసుకెళ్తూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు హీరో వల్ల నాన్నను చూపిస్తారు. ఊర్లో ఉన్న జనం అందరూ ఒక చోట గుమిగొడుతూ ఉంటారు. ఏమైందని చెప్పి వెళ్ళి చూస్తే అక్కడ హీరో వాళ్ళ టీచర్ ఉంది కదా, ఆవిడ మెడ నుంచి రక్తం కారుతూ ఉంటుంది. కొంతమంది వచ్చేసి ఆవిడని తీసుకెళ్తూ ఉంటారు. ఎవరో ఈవిడ గొంతు కోసేశారు అందుకనే రక్తం వచ్చిందని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. పక్కన చూస్తే ఒక కత్తి ఉంటుంది. ఆ కత్తి ఎవరిదో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో హీరో తన స్కూల్లో ఒక అతను పొడిచాడు కదా, ఆ కత్తి ఈ కత్తి అనమాట. అది చూసి మనోడికి అర్థమైపోతుంది ఇదంతా చేసింది హీరో అని చెప్పేసి. వెంటనే హీరో వాళ్ళ నాన్న హీరోని వెతుక్కుంటూ వెళ్తున్నప్పుడు మనోడు ఏంటంటే ఫారెస్ట్ లో పారిపోతూ ఉంటాడు. తాను ట్రక్ అక్కడ ఆపేసి వాళ్ళిద్దరి కోసం పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైందిరా నీకు పిచ్చేమైనా పట్టింది, అందరి మీద అటాక్ చేస్తాను, అయినా సరే ఈ అమ్మాయితో తిరగొద్దన్నాను కదా, ఈ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి మనకు అన్ని ప్రాబ్లమ్స్ అని చెప్పేసి హీరో వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే హీరోయిన్ ని చంపైపోతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ నాన్న జేబులో ఉన్న కత్తి తీసుకొని వాళ్ళ నాన్ననే పొడిచి అక్కడే చంపేస్తాడు. ఆ తర్వాత హీరో వాళ్ళ నాన్న కూడా చనిపోతాడు. ఆ తర్వాత హీరో ఏమంటాడంటే మా నాన్న చనిపోయాడు అంటే నాలో ఉన్న మా నాన్న ఆలోచనలు కూడా చనిపోయాయి, ఇప్పుడు నేను మంచోడిని అని చెప్పేసి హీరోయిన్ తో చెప్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి పైనుంచి మంచు పడుతూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత హీరోయిన్ తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.